ఒక ఇద్దరి అన్నోన్ పర్సన్స్ మధ్య ట్విట్టర్‌లో అయితే ఒక వార్ జరిగిందనమాట. ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగిపోయింది. మాటల యుద్ధం పెరిగిపోయేసరికి ఒకరికొకరు తెలీదు. తను వేసే పోస్టుల మీద తనకి కోపం వచ్చింది. తన ఐడీ కల్ట్ ఫ్యాన్ ఇక్కడ అని చెప్పేసి పెట్టుకున్నాడు. డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పేసి కూడా పెట్టుకున్నాడు. తనకి కోపం వచ్చేసిందనమాట తన మీద. రేయ్ నువ్వు ఆ పోస్టులు డిలీట్ చేస్తావా? లేకపోతే మర్యాదగా నీ డీటెయిల్స్ అన్నీ కూడా నీ కుటుంబ డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టాలా? ఇది అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత ఉన్నాడు లైట్ తీసుకున్నాడు. లైట్ తీసుకున్న వెంటనే కూడా వితిన్ 5 మినిట్స్‌లో వితిన్ 5 మినిట్సే గ్యాప్. 5 మినిట్స్‌లో తను ఎక్కడున్నాడు, ఏ లొకేషన్‌లో ఉన్నాడు, తన ఫోన్ ఐఎంఈఐ నెంబర్‌తో సహా పబ్లిక్‌లో పోస్ట్ చేశాడు. ఈ మాత్రం చాలా నీ ఇంట్లో ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా ఇవ్వాలా అని చెప్పేసి తనని బెదిరించాడు. తను ఎక్కడున్నాడు ఏంటి గూగుల్ మ్యాప్ లొకేషన్‌తో సహా కూడా తనైతే పోస్ట్ చేయడం జరిగింది ట్విట్టర్‌లో. అందరూ కూడా చాలా పెద్ద భయాందోళనకు గురైపోయారు. ఎందుకంటే తన ఒక్కడికి జరిగిన విషయం కాదు ఇది. రేపొద్దున మన డేటా కూడా మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఏంటి మన ఫోన్ ఐఎంఈ నెంబర్ తీసుకున్నారంటే లేకపోతే ఇంకొకటి మన ఫ్యామిలీ కాంటాక్ట్స్ లేకపోతే మనం ఉన్న డేటా కానివ్వండి, ఎవరైనా అమ్మాయిలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, రేపొద్దున అమ్మాయిలను కూడా ఇలాగే చేస్తారు కదా అని చెప్పేసి అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫిక్ కి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పేసి అందరూ కూడా చాలా భయాందోళనకు గురైపోయారు. ఎన్నికల సమయంలో మన పవన్ కళ్యాణ్ గారు హ్యూమన్ ట్రాఫిక్ గురించి మాట్లాడడం మనం అందరూ కూడా చూసాం. అప్పుడు వాలంటీర్లు అన్నారు, ప్రభుత్వం చేస్తేనే అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం లేదు, ఎవరు లేరు, వాలంటీర్లు ఎవరు లేరు. మరి ఇప్పుడు దీనికి డేటా ఎక్కడి నుంచి వచ్చింది? గూగుల్ మ్యాప్తో సహా పోస్ట్ చేశాడంటే అలాంటి భయంకరమైన యాప్ నుంచి అది చేసుకున్నాడంటే ఏ యాప్కి కూడా అంత ఉండదు. పోలీసులకి ఎక్కడైనా టెర్రరిస్టులు పట్టుకునే దగ్గర కానివ్వండి, ఇంకొకటి నేరస్తుల దగ్గర కానివ్వండి, పోలీసుల దగ్గర ఉంటుంది డేటా అంత యాక్యురేట్. ఇప్పుడు తిన దగ్గరికి ఎలా వచ్చింది అన్నది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. దీని మీద పోలీసు అధికారులు కానివ్వండి ఇంత మటుకు కూడా ఎవరు కూడా ఏ రకంగా కూడా స్పందించలేదు. జనసేన పార్టీ ప్రభుత్వం నుంచి కూడా ఎవరు స్పందించలేదు. కాకపోతే అందరూ కూడా దీని మీద ట్యాగిల్ చేసి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి, పోలీసులు సమాధానం చెప్పాలి, అలాంటి భయంకరమైన యాప్స్ ఉంటే డిలీట్ చేసేయాలి, పోలీసులతో వాళ్ళతో లింక్ ఉందా అన్న అనుమానాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. వితిన్ 5 మినిట్స్లో యాక్యురేట్గా పోస్ట్ చేశాడంటే మరి ఏమనుకోవాలి? చూడండి మరి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో. మీరేమనుకుంటున్నారు ఈ ఘటన గురించి? నాకైతే కింద కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.